ఓట్ల పండుగ సందడితో బస్సులు రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోనున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునే ఉద్దేశంతో ఓటర్లంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ముందస్తు టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ రైల్వే సర్వీసుల్లో సీట్లన్నీ ఇప్పటికే నిండిపోయాయి. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఛార్జీలు రెండింతలు పెంచగా సొంత వాహనాల్లో తరలి వెళ్లేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పండుగ వచ్చిందంటే చాలు బస్సులు రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం మామూలే. 5 ఏళ్లకొకసారి వచ్చే ఓట్ల పండుగకు అంతే స్థాయిలో సందడి నెలకొంది. ఇప్పటికే బస్సులు రైళ్లలో అన్ని టికెట్లు బుక్ అయిపోయాయి. ఆర్టీసీ బుకింగ్ సర్వర్ డౌన్ అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సొంతూళ్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ఈ నెల 11న ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలకు సెలవిచ్చారు. ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావటం వల్ల శుక్రవారం సెలవు పెట్టుకుంటే 4 రోజులు కలిసి వస్తున్నాయి. ఇదే ఉద్దేశంతో చాలా మంది కుటుంబాలతో సహా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు 534 రెగ్యులర్ బస్సులు నడుస్తుంటాయి. వీటితో పాటు రాష్ట్రంలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు నెల క్రితమే నిండిపోయాయి. ఇవాళ రేపు అదనంగా 440 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి 122 ప్రత్యేక బస్సులు, బుధవారం రాత్రి 318 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి బుధవారం రాత్రి 110 ప్రత్యేక బస్సులు, చెన్నై నుంచి 26 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల్లోనూ 70% పైగా సీట్లు ఇప్పటికే నిండిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజు కూడా మేము రివ్యూ చేసుకుంటూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ పొజిషన్ చూసుకుంటూ ఏ సెక్టర్లో అయితే బస్సులు అవసరమో ఆ కన్సర్న్ ఆర్ఎం గారితో మాట్లాడుకొని చెప్పి హైదరాబాద్లో మాకు కూడా ఒక ఆఫీసర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇంటర్నల్గా కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మేము మినిమం రిక్వైర్మెంట్స్లో అంటే సుమారుగా ఒక 50% బస్సెస్ని గ్యారంటీగా అన్ని చోట్లకి ఎందుకు తిప్పడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరిగిందండి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనేక ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 29 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఇవాల్టి నుంచి 15 వరకు సికింద్రాబాద్, విజయవాడ మధ్య అన్ని సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ రైళ్లు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరతాయి. తిరిగి రాత్రి 8 గంటల 25 నిమిషాలకు విజయవాడ నుంచి సికింద్రాబాద్ నడుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకి 14 రైళ్లు, హైదరాబాద్ నుంచి కాకినాడకి 7 రైళ్లు, మిగతా ప్రాంతాలకు హైదరాబాదు, నర్సాపూర్, హైదరాబాద్ తిరుపతి, హైదరాబాద్ శ్రీకాకుళం కలిపి మొత్తం 29 రైళ్లు ఇప్పటికీ నోటిఫై చేయడం జరిగింది. ఈ 29 రైళ్లలో ఒక 4 రైళ్లు మనం జనసాధారణ రైళ్లు కూడా ప్లాన్ చేశాం. ముఖ్యంగా ఈ పోలింగ్కి అటు ఇటుగా ముందుగా ప్రయాణం చేసే వాళ్ళకి సౌలభ్యంగా ఉంటాయి. ఇవి కాకుండా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మనకు కోచ్ల లభ్యత, మిగతా రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రైళ్లు నడిపే అవకాశం ఉంటే తప్పకుండా రైల్వే పరిశీలిస్తుందండి. ఎన్నికల దృష్ట్యా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.